सुख करता दुखरता वारता उठिशे पुराती कंठी दळके बाळ मुक्ता पोळाती जय నేను మోస్తాను ఇంకా పోయలేదు ఇంకుంటాయి అది ఉండాలమ్మా ఒకటి ఒకటి ఉన్నది అమ్మవారు నేనే ఉంచుకోను లక్ష్మారెడ్డి శకుంతల శ్రీరామ్ రెడ్డి అమూల్య సుతిక్ష అద్భుత
రూపాయి బండ శ్రీహరి గారు, 111 రూపాయలు సురభి గోపాలరావు గారు. రూపాయలు కమ్మరి భూషణ్ గారు. నాగారపు గంగవ్వ దొంకొండ గారు 20 రూపాయలు. రూపాయలు నిర్మలా మాన్సాగర్ గారు. 100 రూపాయలు గారు. 100 రూపాయలు పెద్దరాలు. 50 రూపాయలు బండ రవి. 100 రూపాయలు మనే రవితేజ. 50 రూపాయలు లలిత్ రెడ్డి దొంగకొండ వాసం. గంగారావు గారు 20 రూపాయలు. రూపాయలు
Thank you.
अधानवीर्यस्य श्रीमदादिनारायणस्य भयमानस्य महायोगमध्ये व्यक्तमहदहंकार प्रधिव्यक्तेजो वायुव्यागायाद्यावरणेरामृते अस्मिन् महरि ब्रह्मादानलोकस्योपरितले भूर्भुवस्वर्महर्षः सत्यमेधत्तलोकानामधो भागे महाराजायमान भगवानदेवस्य सहस्रफला परिमण्डलमण्डिते కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామంలో మరి ఈరోజు అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మరి యొక్క సంగమేశ్వర గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి దోమకొండ మండల గ్రామస్తుల నుంచి చాలా అధిక భక్తులు ఇక్కడికి విచ్చేసి మరి స్వామివారి కళ్యాణానికి పాల్గొన్నారు. మరి యొక్క ఆలయం ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏందనేది మన మధ్యలో కమిటీ సభ్యులు ఉన్నారు. సో కమిటీ సభ్యులను అడిగి తెలుసుకుందాం. ఈ యొక్క ఆలయ ఒక ప్రాముఖ్యత ఏంటనేది చెప్పండి అన్నగారు. ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి? గత ఎన్ని అసలు మా గ్రామంలో ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించాలన్నటువంటిది ఒక గొప్ప ఆలోచన వచ్చింది. అయితే ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించడానికి స్థలం కావాలని చెప్పేసి చూస్తే ఎక్కడ చూసినా కానీ ఇదంతా బంజర్ భూమి ఉండే. ఈ బంజర్ భూమిని ఒక దాత శ్రీ జలగం అచ్యుతరావు గారి యొక్క సహకారంతో ఆయన ఈ భూమిని విరాళంగా సమర్పించాడు. ఆ భూమిని సేకరించి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సహకారంతో ఈ అందరి యొక్క విరాళాలతోటి దాతల సహాయంతో ఈ ఆలయాన్ని నిర్మించుకున్నాం. అయితే ఇక్కడ ఈ యొక్క ఆలయం నిర్మించుకున్న తర్వాత ఈ దేవస్థానంలో ఉన్నటువంటి విగ్రహాల కొరకు ఎట్లా చేద్దామని చెప్పేసి ఆలోచన చేసి శ్రీ కామినేని వంశస్థులైనటువంటి గడికోట వాస్తవ్యులు ఉమాపతిరావు గారి యొక్క సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి ఆ ఉత్సవ విగ్రహాలను స్వామివారి యొక్క విగ్రహాలను అక్కడి నుండి తీసుకొని రావడం జరిగింది. అలా తీసుకొచ్చి ప్రతిష్ఠించిన తర్వాత ప్రతి సంవత్సరము ఇక్కడ పూజారి లేడు, మరి ఎట్లా ఒక ప్రత్యేకించి ఒక శాశ్వత పూజారి కావాలని చెప్పేసి ఆలోచన చేసి వేరే గ్రామం నుండి ఒక పూజారిని తీసుకొచ్చి ఇక్కడ ఆయన స్థిర నివాసం ఉండేటట్టు ఆయనకు కూడా వసతులు ఏర్పాటు చేసి ఆయన ఇక్కడే ఉండేటట్టుగా
మేము ఏర్పాట్లు చేసుకున్నాం. ఆ విధంగా చేసుకున్నటువంటి ఏర్పాట్ల వల్ల మాకు చాలా బ్రహ్మాండంగా అనిపిస్తోంది. దేవుని యొక్క కృప మా మీద ఎప్పటికీ ఇలాగే ఉండాలని, మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా ఆయురారోగ్యాలతోటి పంటలు కూడా బ్రహ్మాండంగా వండుతున్నాయి. స్వామివారి యొక్క కృపతోటి ఇదే విధంగా కొనసాగించాలని కోరుతున్నాను. ఓకే, ఇంకోటి వసంత పంచమి రోజు నాడే అసలు కళ్యాణం ఎందుకు చేస్తున్నారు మీ యొక్క సంగమేశ్వర గ్రామంలో? అదేవిధంగా ఇది ఎన్నో వార్డుకు వస్తుంది? వసంత పంచమి రోజే మేము విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది 2013వ సంవత్సరంలో. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వసంత పంచమి రోజే వార్షికోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఆ రోజు పొద్దున్నే స్వామివారి అభిషేకాలు కార్యక్రమం నుంచి హోమము, వాస్తు పూజ, కళ్యాణము, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం టైంలో ఊరేగింపు జరుగుతుంది విలేజ్లో. అదే రకంగా ప్రతి సంవత్సరము 11 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ప్రతిసారి మా గ్రామ ప్రజలకు కానీ ఇక్కడ వచ్చే భక్తులకు కానీ మంచి జరగడం వలన మాకు అందరూ కూడా సహకారం చేస్తున్నారు. కాబట్టి దాంతోపాటు ఇవన్నీ పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకోటి అంటే ఒక కళ్యాణానికి చుట్టుపక్కల అంటే ఏ గ్రామాలు ఎక్కువ వస్తుంటారు, ఎంతమంది భక్తులు వస్తుంటారు? దాదాపు ఈ వసంత పంచమి రోజు 2000 మంది భక్తులు వస్తారు ఇక్కడికి. చుట్టుపక్కల గ్రామాలు దోమకొండ మండల్ కానీ, బీవీపేట మండల్ కానీ, పాత దోమకొండ మండలం, దాదాపుగా అన్ని విలేజ్ల నుంచి ఇక్కడి నుంచి బిక్నూరు మండలం నుంచి కాచాపూర్, పెద్దమల్రెడ్డి, లక్ష్మీదేవపల్లి ఈ గ్రామాల నుంచి కూడా ఇక్కడికి ప్రతి భక్తులు చాలామంది వస్తారు. ఏ కార్యక్రమానికి అయినా ఇక్కడికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది కాబట్టి భక్తులు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం. థ్యాంక్ యూ. ఓవర్ ద స్టూడియో. సంగమేశ్వరం గ్రామము. ఈ గ్రామంలో సుమారుగా ఒక 14-15 సంవత్సరాల క్రితం మా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, పూర్వీకులు ఈ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం నిర్మించాలనే సత్సంకల్పంతో తమ యొక్క ఆలోచనకు అనుగుణంగా గ్రామస్తులందరినీ సమీకరించి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మించడానికి కావలసినటువంటి వసతులను సమకూర్చుకున్నారు. దాంట్లో భాగంగా పెద్ద మనుషులందరూ సుమారుగా ఒక 10-12 మంది పెద్ద మనుషులు, గంభీర్రావు గారు, విఠలరావు గారు, పెద్ద లక్ష్మీనరసింహారెడ్డి గారు, నాయన్ లక్ష్మీనారాయణ రెడ్డి గారు, గోపాలరావు గారు, వెంకటస్వామి గారు, వీరంతా కూడా గ్రామాన తిరుగుతూ ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మించడానికి చందాల రూపంలో సహకారం కోరడం జరిగింది. అలా కోరిన పిమ్మట అందరి సహకారంతో మా గ్రామానికి చెందినటువంటి జలగం అచ్యుతరావు గారు ఈ దేవస్థానం నిర్మించడానికి భూమి దానంగా ఇచ్చాడు. ఆ దాంట్లో భాగంగా 2013లో ఈ దేవస్థానం నిర్మించడం జరిగింది. ఇందులో విగ్రహాలు కావాలి అని అంటే కామినేని వంశస్థులైనటువంటి ఉమాపతిరావు గారి యొక్క సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ దేవస్థానంకి వెళ్ళి ఆ విగ్రహాలను తెప్పించడం జరిగింది. అలా తెప్పించినటువంటి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరము మా గ్రామంలో ఈ వసంత పంచమి రోజున, ప్రతిష్టాపన దినోత్సవం రోజున ఈ వెంకటేశ్వర స్వామి గారి యొక్క కళ్యాణం జరుపుతున్నాము. ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ ఈ దేవస్థానం మొత్తం కామారెడ్డి జిల్లాలో ఒక పేరు ప్రఖ్యాతులు గాంచి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరినీ చల్లగా తన యొక్క దయతో చూస్తున్నాడు. అదేవిధంగా ఈ దేవాలయం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ పూజారి కావాలని చెప్పేసి అంటే పూజారి కొరకు వేరే గ్రామం నుంచి తెప్పించి అతన్ని ఇక్కడ స్థిర నివాసం ఏర్పరిచి ఇక్కడే ఉంచేటట్టుగా చూశారు పెద్ద మనుషులు. ఆ విధంగా ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతూ వసంత పంచమి వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈరోజు అన్నదాన కార్యక్రమము గ్రామస్తుల సహకారంతో మరియు చుట్టుపక్కల గ్రామస్తుల సహకారంతో మా ఊరి పెద్దలు హైదరాబాద్లో స్థిరపడినటువంటి వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నాం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంకా అభివృద్ధి చెంది ఈ వెంకటేశ్వర స్వామి యొక్క దయా కటాక్షాలు మా మీద ఉండాలని కోరుకుంటూ ముగిస్తాం. సంగమేశ్వర గ్రామంలో ఆ రోజు అంటే దాదాపు 2009-10 సంవత్సరంలో పెద్ద మనుషులందరూ కలిసి వెంకటేశ్వర స్వామి గుడి కడదామనే ఉద్దేశంతో మా ఊరు నుంచి హైదరాబాద్కు పోయి అక్కడ స్థిరపడ్డ నాయన్ లక్ష్మీనారాయణ రెడ్డి అనే పెద్ద మనిషి
వాళ్ళ కాలనీలో కూడా హైదరాబాద్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారు కాబట్టి అక్కడ బాగుంది అని చెప్పేసి మన సంగమేశ్వర గ్రామంలో కూడా కట్టాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఊర్లో పెద్ద మనుషులు అందరినీ ఒక దగ్గరికి అందరినీ పెద్ద మనుషులను కూడిపి చేసిన తర్వాత ఈ రకంగా మన ఊర్లో ఒక టెంపుల్ కడితే బాగుంటుందని చెప్పేసి అందరు పెద్ద మనుషులను ఆయన ఏజ్ వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ సహకరించి ఈ టెంపుల్ ప్రారంభం స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయిన తర్వాత 2013లో మేము ఇక్కడ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 11వ వార్షికోత్సవం చేసుకుంటూ వచ్చినాం. ప్రతిసారి కూడా ఏ పూజ అయినా ఏ పండుగలైనా వెంకటేశ్వర స్వామి దగ్గర అందరు భక్తులు వచ్చి చాలా మంది వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు ఇక్కడికి. అందరికీ బాగా జరుగుతుంది కాబట్టి అదే రకంగా కళ్యాణం చేసి మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా మా పంతులు చెప్పినట్టు పూజలు అయినాయి, కళ్యాణం జరిగింది. ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, సాయంత్రం ఊరేగింపు ఉంటుంది. ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేసుకుంటూ ప్రతి వార్షికోత్సవానికి చేస్తూనే ఉన్నాము. అందరికీ మంచిగా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సహకరిస్తారు కాబట్టి మేమందరం కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రతి 2 సంవత్సరాలకు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మేమందరం సహకారంతో మా ఊరందరి సహకారంతో చుట్టుముట్టు గ్రామాల సహకారంతో కూడా అందరి సహకారాలతో మేము ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరగాలని మేము వెంకటేశ్వర స్వామిని ఆశిస్తున్నాము. మా ఊరందరికీ ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వెంకటేశ్వర స్వామి కృప ఉండాలని మా అందరి ఆలోచన. పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి బిరుదానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సంగమేశ్వరం గ్రామంలో ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ ప్రతిష్ట అయ్యి ఇప్పటికి 11వ వార్షికోత్సవం. ముందుగా ఇక్కడ ఒక పుట్టలాగుండి దీన్ని గ్రామ ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా పెద్ద దేవాలయం కట్టారు. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఎవరైనా కూడా భక్తులు వచ్చినట్లయితే స్వామివారికి అన్ని విధాలుగా ఆశీర్వచనిస్తారు. ముఖ్యంగా పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు అవుతాయి, గ్రాచారం సరిగా లేని వారికి గ్రాచారం కూడా బాగుంటుంది. కాబట్టి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము ఇళ్ళవేళ అందరూ భక్తులకు ఉంటుందని మనం చేస్తున్నాం. ఉదయం నుంచి స్వామివారికి ఏమేమి చేశారు? పొద్దున ఉదయం లేవగానే స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకము, తర్వాత మండపారాధన, నవగ్రహ మరియు అన్ని విధాలుగా స్వామివారి పరివారానికి కూడా అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా కళ్యాణం జరిగింది. సాయంత్రం 5 గంటలకు ఆ స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది. ఓకే.